హాయ్ అండి, వెల్కమ్ టు నేహికాస్ నెస్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుగ్గిళ్ళు. దీనికోసం మనం ముందే ఒక స్టోరేజ్ బాక్స్లో గుగ్గిళ్ళన్నీ కలిపి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు నాకు కావాల్సినన్ని గుగ్గిళ్ళు ఒక బౌల్లో తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న గుగ్గిళ్ళని 3 అవర్స్ ముందు సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది, లేదా నైట్ మొత్తం సోక్ చేసుకొని మార్నింగే కుక్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ డే సోక్ చేసుకున్న గుగ్గిళ్ళని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న గుగ్గిళ్ళని పక్కకు పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ నీట్గా చాప్ చేసుకోవాలి, చాలా చిన్నవిగా. అండ్ ఒక 3 వెల్లుల్లి రెబ్బరు లేదా 4 మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్న గుగ్గిళ్ళని అందులో వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అయ్యాక ఒక గ్లాస్ వాటర్ అందులో వేసుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా మెత్తగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. మెత్తగా ఉడికాక ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, కాస్త పసుపు, ఉడకబెట్టుకున్న గుగ్గిళ్ళు అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. కాస్త ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీర, మిగిలిన ఆనియన్స్, కాస్త కారం, ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటే అంతే, రెసిపీ అయిపోయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చితే నెక్స్ట్ రెసిపీ కోసం సబ్స్క్రైబ్, ఫాలో, కామెంట్ చేయండి.